మావోయిస్టు హిడ్మా ఊళ్ళో పెళ్లి సంబరాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతుంది. సుక్మా జిల్లా పువ్వర్తిలో పెళ్లి జరుగుతుండగా సిఆర్పిఎఫ్ జవాన్లు డ్యాన్స్ చేసినట్లుగా వీడియోలో కనిపిస్తుంది. హిడ్మా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి పెళ్లి జరిగింది. ఆమెను ఆశీర్వదించాలని సిఆర్పిఎఫ్ క్యాంప్కి హిడ్మా ఊరి జనం వెళ్ళినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. హిడ్మా చనిపోయాక అతను ఊళ్ళో సంబరాలు చేసుకున్నట్లు ఉన్న వీడియో ఇది. అయితే ఇది పాత వీడియో అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఏడాది జూన్లో పెళ్లి జరిగినట్టుగా తెలుస్తుంది. హిడ్మా ఇప్పుడు చనిపోయాక పువ్వర్తి గ్రామ జనం సంబరాల్లో ఎలా ఉంటారనేది ఒక ప్రశ్న. అయితే మొత్తం మీద సంబరాల్లో ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోపై అనేక సందేహాలు వెల్లువెత్తున్నాయి. మొన్న కూడా ఒక వీడియో వచ్చింది. హిడ్మా చనిపోయిన రెండో రోజే ఏకంగా అక్కడ ఏదో మైనింగ్ జరుగుతున్నట్టుగా శబ్దాలు వినిపిస్తున్నట్టుగా ఒక యువతి అక్కడ ఒక వీడియో తీసి పెట్టినట్టుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది కూడా పాత వీడియో అంటూ కామెంట్లు వస్తున్నాయి. దానికి కూడా ఎలాంటి నిర్ధారణ లేదు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో వీడియోలన్నీ కూడా కాస్త గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితి. అదిగో చూడండి, మెగా అప్డేట్స్ పేరుతో జూన్ 25న ఈ వీడియో పబ్లిష్ అయింది సోషల్ మీడియాలో. ఆ వీడియోనే అది సిఆర్పిఎఫ్ జవాన్ల దగ్గర కొత్త జంట వెళ్ళి ఆశీర్వాదం కోరుతున్నట్టుగా కనబడుతుంది. ఆ పువ్వర్తి అనే గ్రామంలో సంబరాలు చేసుకున్నట్టుగా కనబడుతుంది. వాస్తవానికి ఆపరేషన్ కగార్లో భాగంగా అక్కడ బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు సిఆర్పిఎఫ్ జవాన్లు. మరీ ముఖ్యంగా హిడ్మా గ్రామాన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేశారు. అక్కడ హిడ్మా లొంగుబాటుకు సంబంధించి అతని తల్లితో కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ గ్రామస్తులందరినీ కూడా మచ్చిక చేసుకునే ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాంటి వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు కూడా ఉన్నాయో వివరించే ప్రయత్నం చేస్తూ అక్కడ బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా పువ్వర్తి గ్రామానికి సంబంధించి వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. అందుకే అక్కడ కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. మొత్తం బస్తర్ అడవుల్లో అబూజ్మాడు ప్రాంతంలో ప్రతి చోట ఇలాంటి క్యాంపులు ఉన్నాయి. సో అదే జరిగింది అప్పుడు జూన్ 25లో జరిగిన పెళ్లికి సంబంధించిన దృశ్యాలవి. అయితే ఇది ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత సర్క్యులేట్ అవుతుంది. హిడ్మా చనిపోయిన తర్వాత గ్రామస్తులంతా సంబరంగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. పెళ్లి కూడా జరిగింది. అందులో సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా పాలు పంచుకున్నట్లుగా ఆ వీడియోలో మనకు కనపడుతుంది. కానీ ఇది పాత వీడియోగా మనకు అర్థమవుతుంది. జూన్ 25న ఇది పబ్లిష్ అయినట్టు తెలిసింది. మొన్న కూడా ఒక వీడియో వచ్చింది. హిడ్మా చనిపోయిన తర్వాత వెంటనే అక్కడ ఏదో మైనింగ్ చేస్తున్నట్టు, ఆ మైనింగ్ జరుగుతున్నట్టుగా ఒక అమ్మాయి వెనకాల అక్కడ ఎక్కడో దూరంగా కొండల్లో మైనింగ్ జరుగుతుంది, ఆ శబ్దాలు వింటున్నారా మీరు, అక్కడ మట్టి తీస్తున్నారంటూ అమ్మాయి చూపించడం, అది కూడా వైరల్ అయింది. బట్ అది హిడ్మా చనిపోయిన రెండో రోజే ఆ వీడియో సర్క్యులేట్ అయింది. అది కూడా పాత వీడియోగా కామెంట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఈ పెళ్లి సంబరాలు చేసుకుంటున్న వీడియో, ఆ వీడియో రెండు కూడా పాత వీడియోలుగానే అర్థమవుతుంది. సో మొత్తం మీద సోషల్ మీడియాలో ఈ వీడియోలు చాలా గందరగోళానికి దారితీస్తున్నాయి. వీటికి సరైన నిర్ధారణ లేదు. వీటిని నిర్ధారించే నాదుడే ఉండడు. ఎందుకంటే ఏదో వీడియోలన్నీ కూడా పాత వీడియోలు ఇప్పుడు మళ్ళీ తాజాగా వైరల్ చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇప్పుడు వీడియో అయితే హిడ్మా చనిపోయి దుఃఖసాగరంలో ఉన్న ఆ ఊర్లో సంబరాలు ఎలా చేసుకుంటారనే ప్రశ్న, అనుమానాలు అయితే తలెత్తుంది. రైట్, మా అసోసియేట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, ఇప్పుడు పువ్వర్తి గ్రామంలో అంటే హిడ్మా సొంత ఊర్లో పెళ్లి సంబరాలు జరుగుతున్నట్టుగా, అది కూడా అందులో సిఆర్పిఎఫ్ జవాన్లు పార్టిసిపేట్ అయినట్టుగా ఆ వీడియో సారాంశం. అయితే ఏంటి, ఇటీవల కాలంలో హిడ్మా చనిపోయిన తర్వాత 2 వీడియోలు వచ్చాయి. ఒక అమ్మాయి మైనింగ్ జరుగుతున్నట్టుగా వచ్చింది, ఇదేదో పెళ్లి సంబరాలని. వీటికి సంబంధించి క్రెడిబిలిటీ ఏంటి అసలు? నిజంగా ఇవి మనం నిర్ధారించుకోదగ్గ వీడియోలైనా? అసలు ఏం జరుగుతుంది? విషయాలు పక్కన పెడితే హిడ్మా ఎన్కౌంటర్ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే హిడ్మాని జాతీయ హీరోగా చూపిస్తూ చాలా మంది, అంటే సానుభూతి పనులు కావచ్చు, హిడ్మాని అభిమానించే వాళ్ళు కావచ్చు, హిడ్మాకు అంటే ఒక మావోయిస్టు నేతగా అతను 17 ఏళ్ల వయసులో వెళ్ళిన హిడ్మా దాదాపుగా 50 ఏళ్ల వయసులో ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అంటే 40 ఏళ్ల పాటు దాదాపుగా పార్టీలో అతను పార్టీకి ఒక అసెట్. యాక్చువల్ ఏంటంటే అతను పోలీసులు ఎదిరించడంలో, సుక్మా ఏదైతే ఛత్తీస్గఢ్ స్టేట్ లో వెనుకబడిన ప్రాంతాలు డెవలప్ కావడానికి కూడా హిడ్మానే ప్రధాన కారణం అనేది అతన్ని పేరు ప్రతిష్టంలో దాదాపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు జనాలు. మొన్న ఢిల్లీలో జరిగిన ఒక ప్రదర్శనలో కూడా హిడ్మా ఎన్కౌంటర్ నిరసిస్తూ వాళ్ళంతా కూడా చాలా మంది యంగ్స్టర్స్ అంతా మాట్లాడారు. చాలా చోట్ల తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం అనే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించే క్రమంలో కొంతమంది సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ప్రస్తుతం అంటే ఆ ఊర్లో ఒక పెళ్లి జరిగినట్టుగా, పెళ్లిలో ఈ సిఆర్పిఎఫ్ జవాన్లు
అక్కడ ఉన్న గ్రామస్తులతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నట్టుగా అది లింక్అప్ చేస్తూ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ వీడియో జూన్ 25 నాటిది. జూన్ 25న ఆ ఊర్లో ఒక పెళ్లి జరిగితే అప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్లు అందులో పాల్గొన్నారు. కానీ ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ వీడియోని స్వస్థ ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే ఇడ్మా ఎన్కౌంటర్ ని మర్చిపోయే విధంగా ఆ ఊర్లో సంతోషాలతో ఉన్నారు. ఇడ్మా ఎన్కౌంటర్ అనేది సాదాసీదా వ్యవహారం అన్నట్టుగా చూపించే ప్రయత్నాన్ని మాత్రం కొంతమంది పార్టీ అంటే బయట సోషల్ మీడియాలో వినవస్తున్నట్టుగా బీజేపీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ కావాలనే ఇవన్నీ రీపోస్ట్ చేస్తున్నారనే ఆరోపణ ప్రస్తుతం వస్తుంది. రీసెంట్ గా ఒక అమ్మాయి కూడా ఒక 10-15 రోజుల క్రితం నుంచి కూడా బస్తర్ జిల్లాలో నా వెనుక చూడండి ఇక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంది, ఎర్రటి భూములు ఉన్నాయి, గతంలో ఇది పెద్ద అటవీ ప్రాంతం, ఇక్కడికి ఎవరు రాకపోతుండే, ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఖనిజ సంపదలు దోచుకోవడం కోసం ప్రస్తుతం ఇక్కడ మొత్తం సాగుతున్నారు, ఎర్రటి మట్టి బయటకు వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి కూడా కొద్దిసేపు మాట్లాడింది. ఆ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంటే ఓవరాల్ గా ఇడ్మా ఎన్కౌంటర్ అనేది కనుమరుగు చేయడం కోసం జరుగుతున్న కుట్ర అని చెప్పి చాలా మంది ప్రజా సంఘాలు కానీ పౌరకుల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా బీజేపీకి సంబంధించిన వారియర్స్ కానీ సోషల్ మీడియా హ్యాండలర్స్ ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి వారి ఆరోపణ. ప్రస్తుతం ఈ వీడియో అయితే నిన్నటి నుంచి కూడా మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పూవర్తి గ్రామంలో ఒక పెళ్లి సంబంధించిన వేడుకలలో ఆ గ్రామస్తులు సంతోషంతో పాల్గొన్నారన్న వాదనని బలపరుస్తూ ఆ వీడియోని ప్రస్తుతం నెట్టింగ్ లో వైరల్ చేస్తున్నారు. ఆ వైరల్ వీడియో మాత్రం ప్రస్తుతం అయితే విమర్శలకు వేదికైందనే చెప్పచ్చు. జనాలు ఏంటంటే ఆటోమేటిక్ గా నమ్ముతుంటారు. ఒక వీడియో వైరల్ కాగానే అక్కడ ఇడ్మా ఎన్కౌంటర్ అయ్యాడా బతుకున్నాడనే విషయాన్ని పక్క పెడితే ఆటోమేటిక్ గా అది వైరల్ చేయడం అనేది కామన్ ఇష్యూ. అందులో గట్టు ఎక్స్ ఖాతా ఉన్న ఈ క్రమంలో ఎక్స్ ను ఒక వీడియో పెడితే అది లక్షలలో వెళ్తూ ఉంటుంది. తత్పరి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ రకరకాల సోషల్ మీడియా హ్యాండర్లు పోస్ట్ చేస్తున్నారు. కానీ దీన్ని మాత్రం ప్రజా సంఘాలు కానీ పౌరకుల నేతలు కానీ సానుభూతి పనులు అనుకోవచ్చు, ఇడ్మాను అభిమానించే కొంతమంది వ్యక్తులు కావచ్చు, వాళ్ళంతా మాత్రం ఈ వీడియోని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇడ్మా అనేది ఒక బ్రాండ్. ఇండియాలో అంటే మామూలుగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, అతను ఒక పేద కుటుంబంలో పూరి గుర్తులో పుట్టి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం కావాలనే ఎన్కౌంటర్ చేసిందన్న ఆరోపణలు వాళ్ళు వెల్లుపరుస్తూ ఈ వీడియోను కూడా ఇలా చేయడం వల్ల కూడా ఇడ్మాని ఆయన పేరుని ఏదో డామినేట్ చేయాలని చూస్తున్నారు. అదంతా అయ్యే పని కాదు. ఇడ్మా పేరు ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయి ఉంటుందనేది వాళ్ళ వాదన. రైట్, ఎస్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మావోయిస్ట్ హిడ్మా ఊర్లో సంబరాలు జరిగినట్టుగా వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించినటువంటి విశ్వసనీయత ఎంత అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. గతంలో కూడా ఒక అమ్మాయి ఇడ్మా చనిపోగానే పూర్తిగా బస్తర్ ప్రాంతంలో మైనింగ్ జరుగుతున్నట్టుగా కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. అది కూడా పాత వీడియోగా చెప్తున్నారు. దానికి సంబంధించిన విశ్వసనీయత కూడా మనం అది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇవన్నీ కూడా ఫేక్ వీడియోలు ప్రస్తుతం వైరల్ చేస్తూ హిడ్మా చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఇదంతా కూడా ఒక స్పెక్యులేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన నిర్ధారణ ఎక్కడా ఎవరూ చేయట్లేదు. సో కానీ ఇక్కడ హిడ్మా చనిపోయిన తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలో కొంతమంది వ్యతిరేకులు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు, లేదా సానుభూతి పరులు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం, ఇంత రకరకాలుగా మారుతున్న పరిస్థితి. బట్ సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కూడా నిజాలా కాదా, నమ్మాలా వద్దా అనేది మనం కొంత విచక్షణతో ఆలోచించాల్సిన అంశం. మొత్తం మీద హిడ్మా ఊర్లో సంబరాలు చేసుకుంటున్న వీడియో అయితే వైరల్గా మారుతుంది. బట్ ఇది పాత వీడియోగా జూన్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోగా చాలామంది అనుకుంటున్నారు.